చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం వరకు దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ప్రతి వారు కూడా ప్రార్థన చేద్దాం. వినగలసము గ్రహించే మనసు నాకు ఈ ప్రభు అని అందరూ కూడా ఒక క్రమంతోనూ భక్తితో ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా ప్రభాగల తండ్రి, నిన్న నేడు నిరంతర వ్యాపారీతిగా ఉన్నవాడా నీ కొందన ప్రభావం ఈ సమయం ముందు మరి పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన సమయం బట్టి వందన. మరి ఈ సమయంలో వాక్య భాగంలోకి వెళుతుండగా మీ దాసుల మీద మీ ఆత్మ నుంచి, సంఘం మీద మీ ఆత్మ నుంచి ప్రభు ఎనగల సొమ్ము గ్రహించిన మనసు మనందరికీ దయచేయండి. నిలబడిన వాడు నేనైతే నాలోనే ఉన్నవాడు నీ గొప్పవాడు, మాట్లాడే దేవుడు, నీకు సర్వాధికారము కాదు. అప్పుడు మాతో మా అందరితో మీరే మాట్లాడి మహిమ పొందాలి. యేసు నామమున ప్రార్థించి వాక్య భాగంలో వెళుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, అందరితో హల్లెలూయా. చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథము 53. ఈరోజు మీకు చెప్పవలసిన వాక్యం ఏంటంటే బుద్ధిహీనులు ఎవరు? చెప్పండి. ఈరోజు వాక్యము బుద్ధిహీనులు ఎవరు అనే అంశం మీద మీతో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు కనుక వాక్యం ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఎవరు కూడా గర్భిణీగా ఉండద్దు. అంతా కూడా చక్కగా చాలా అమూల్యమైన మాట. బుద్ధిహీనులు ఎవరు అనేది మీరు నేర్చుకోవాలి. ఈరోజు చదువుకుందాం. కీర్తన 53 మొదటి వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు. దేవుడు లేనివాడు ఎవరంట? చెప్పండి. దేవుడు లేడని ఎవరో అనుకుంటారో వాడు ఎవడంటండి? బుద్ధిహీనుడు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారు? దేవుడే లేడంటున్నారు. చెప్పండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకున్నారు. హృదయంలో అనుకోవడానికి కారణం ఏంటి? ఆ హృదయంలో ఏముంది? చదువు. వారు చెడిపోయిన వాడికి దేవుడితో సంబంధం ఉండదు. ఎందుకంటే అది ఎంతసేపు కూడా లోకములోనే జీవిస్తాడు. అదే విన్నారండి? అదే నా వైపు చూడాలి. వాడు ఎంతసేపు కూడా లోకం వైపుగా చూస్తాడు. లోకం వైపు తిరిగేవాడికి, లోకములో ఉన్నవాడికి, లోకానుసారంగా జీవించేవాడికి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ తెలియదు. మీరు ఎప్పుడైనా సరే గమనించండి. తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అనేది ఇంటి ఆకు కానీ, కుటుంబ బాధ్యతలు కానీ, కుటుంబ పద్ధతులు కానీ వాడు అనుసరించడు. ఎందుకని చెప్పండి.